హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలండి. ఆడపిల్లలకి వెన్ను నడుము గట్టిపడాలన్నా ఇలా సున్నుండలు చేసి పెట్టండి, చాలా బలంగా ఉంటారు. ఇలా బెల్లంతో చేసి పెట్టారంటే చాలా మంచిదండి. మినుముల్లో కానీ బెల్లంలో కానీ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో ఇలా మినుములు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పొట్టు మినుములతో చేస్తున్నానండి. 1/2 kg తీసుకున్నాను. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగున మాడకుండా ఉంటాయండి, లేదా అడుగు మాడతాయి. మినుములు అనేవి చిటపటా వేగుతున్నాయి కదా, ఇలా వేగుతుంటే వేగడం స్టార్ట్ అయినట్లండి. కమ్మని వాసన వస్తాయి, కలర్ మారుతాయి. ఇలా కలర్ మారాక స్టవ్ ఆపేసుకోవడమేనండి. స్టవ్ ఆపేసుకున్నాక దీనిలోకి ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకున్నాను. ఒక 10-15 బాదం పప్పు వేసుకున్నానండి. ఇవి కూడా వేసుకొని దీనిలో ఒకసారి ఇలా కలుపుకుంటే ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిల్లుకి పట్టించానండి. ఇలా పట్టించుకొని ఒక బేసన్లో వేసుకున్నాను. ఒక 1/2 kg బెల్లం తురుముకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక బెల్లం మొత్తం పిండిలో బాగా కలిసేలాగా ఇలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని ఇలా కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వేరొక ప్లేట్లో వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోకి ఫైనల్గా ఇలా 4-5 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఇప్పుడు యాలకులు వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని మొత్తం చేసుకుంటే ఒకేసారి చేసుకోవచ్చండి. నేనైతే సగం పిండిని తీసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేయాలనుకున్న పిండిలోకి ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ తగ్గితే మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అంతా ఇలా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకొని ఇలా బాగా మళ్ళీ కలుపుకోవాలండి. మంచి నెయ్యి వేసుకోండి. చక్కగా సున్నుండలు అనేవి కమ్మని వాసన వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇవి చేసి పెట్టారంటే వెన్ను నడుము బాగా గట్టిపడుతుంది. ఈ రోజుల్లో మనం తినే తిండిలోనే అన్ని కల్తీలు ఉంటున్నాయి కాబట్టి
పిల్లలకి పెద్దలకి అందరికీ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయండి. అందుకని నెలకోసారైనా ఇలా చేసి పెట్టుకున్నారంటే, రోజుకొక సున్నుండ తిన్నారంటే ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుందండి ఈ సున్నుండ అనేది. ఇలాంటివి తప్పనిసరిగా చేసి పెట్టుకోండి. పిల్లలకి రోజు ఒక సున్నుండ ఇవ్వండి, చక్కగా ఇష్టంగా తింటారు. ఇలా గనక చేసి పెట్టారంటే ఇలా చుట్టుకోవాలండి. చక్కగా ఇలా 2 చేతులతో సున్నుండ చేసుకున్నారంటే చల్లడ్డులాగా వస్తుంది. పిల్లలు కూడా చూడగానే ఇష్టపడతారు. నువ్వులు, బాదం పప్పు కూడా ఇలా వేసుకొని చేసుకున్నారంటే ఇంకా మంచిదండి. తప్పనిసరిగా ఇలా చేసుకోండి. పిండి మొత్తాన్ని ఇలా లడ్డూల్లాగా చుట్టుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గుండ్రంగా చేసుకోండి. పిండి మొత్తాన్ని అదే విధంగా చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎముకలకు బలాన్ని ఇచ్చే ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.